మనకి పేరులోనే ఉంది, దట్ ఈస్ అలర్జీ. చాలా మంది హైపర్ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, లైక్ దే విల్ బీ సెన్సిటివ్ టు ఫ్యూ థింగ్స్. కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, కొంతమందికి పోలన్ అలర్జీస్ అంటే ట్రీస్ నుంచి వచ్చే పోలన్ అలర్జీస్ ఉంటాయి, కొంతమందికి పొల్యూషన్లో స్మోక్, కొంతమందికి ఫంగస్. అట్లా దేనివల్ల అయితే అలర్జీ ఉందో ఆ అలర్జీ మనకి సిమ్టమ్స్ ట్రిగర్ చేస్తుంది. లైక్ కొంతమందికి ఏంటంటే ఫుడ్ లైక్ ఏదైనా ఫుడ్ అలర్జీ ఉంటే అది తిన్నప్పుడు ఇచ్చింగ్ రావటము లేదా దద్దులు రావటం ఉంటుంది. వెరాజ్ అలర్జిక్ రైనైటిస్ కంప్లీట్లీ వేరు. ఈ సిమ్టమ్స్ మెయిన్గా నోస్కి సంబంధించి వస్తాయి. లైక్ మనం బయటికి వెళ్ళగానే పార్క్కి ఏదైనా పోలన్ ఎక్స్పోజర్ ఉంది అన్న, లైక్ కొంతమందికి టొమాటో ఆర్ సొరకాయ అట్లా అసిడిక్ ఫుడ్స్ ఏమన్నా తిన్నా, పులుపు తిన్నా వాళ్ళకి వెంటనే తుమ్ములు వస్తాయి, రన్నింగ్ నోస్ స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ నోస్ అంటే కూడా మళ్ళీ వాటరీ నేసల్ డిశ్చార్జ్, వాళ్ళు కంటిన్యూస్గా తుమ్ముతారు, వాటరీ నేసల్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, తడిసిపోతుంది. అట్లా మనకి డస్ట్ అలర్జీ ఏంటంటే ఓన్లీ డస్ట్ ఇస్ కాజింగ్ దట్ అలర్జీ. పోలర్ అలర్జీ ఇస్ పోలన్ ఇస్ కాజింగ్. ఇవి ఏదైనా కానీ మనకి టెస్ట్లోనే కరెక్ట్గా తెలుస్తుంది. అలర్జీ టెస్ట్ ఉంటేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. లేకపోతే మనం జనరలైజ్ చేసేస్తాం, నాకు డస్ట్ అలర్జీ ఉందండి, సో అందుకని నాకు బయటకు వెళ్తే డస్ట్కి వస్తుంది అని. డస్ట్ మనకి ఇంట్లోనూ ఉంటుంది, బయటకు వెళ్తే పోలన్ ఉంటుంది, ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో డస్ట్ ఎలర్జీ అని చెప్పి మనం జనరలైజ్ చేయడానికి ఉండదు.